ఉమ్మడి రాష్ట్రంలో నాడు కంటతడి ఉంటే నేడు స్వరాష్ట్రంలో పంటతడి ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతులు పొలం వాకిట్లోకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని నర్లెంగడ్డలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ ఆవిష్కరించారు. నర్లేడగడ్డలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని హరీష్ రావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేస్తే చుక్క నీరు రాని పరిస్థితి ఉండేదని, కానీ ఇవాళ స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గ్రామ కాల్వలు, వాగులు, మండు టెండల్లో కూడా నిండి పారుతున్నాయని మంత్రి వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రోజు మనం ఆవిష్కరించుకున్నాం. ఈ తల్లి దయతోని అలా మన కేసీఆర్ మన తెలంగాణ తెచ్చిండు. నిజంగా తెలంగాణ రాకముందు ఏముండే, తెలంగాణ వచ్చినాక ఏమున్నదో ఇలా ప్రతి తెలంగాణ బిడ్డ గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మనమేమి చూడనోళ్ళం కాదు కదా. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్ననాడు ఇదే మన నెరంగలగడ్డ కాడ, ఇదే చింతమడక కాడ, ఇదే ఈ పక్కపొట్ట ఊర్లల్లా ఎక్కడ బలవంతాపూర్లో కానీ ఏం పరిస్థితి ఉండే ఆ రోజు. ఆనాడు వ్యవసాయం చేయాలంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. మన గడ్డ మీద బలవంతాపూర్లో, దుంపలపల్లిలో మనం 400 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు కూడా రాకపోవచ్చునా. ఒకటిది ఇలా కేసీఆర్ గారు ఆ తెలంగాణ తల్లి దయతోని